My dear brothers and sisters, good evening and praise the Lord to all of you, to one and all. నా ప్రియ దేవుని బిడ్డలకు ఈరోజు యేసుక్రీస్తు నామములో స్వాగతం పలుకుతున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం తీసుకున్నట్లయితే, పోయిన వారం మనం నేర్చుకున్న ఆ యొక్క బైబిల్ స్టడీని మనం కంటిన్యూ చేసుకున్నాం. ఇఫ్ యు టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ సామ్స్ chapter 103 verse 2, we will continue where we have left last week. Last week we have learned, forget not all his benefits. పోయిన వారం ప్రియులరా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. God has done many blessings, many miracles, many wonderful things to all of us, including myself, including you, including everyone in the world. ప్రియులారా, మనందరి జీవితాలలో, నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేళ్లను చేశాడు. సో యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇట్స్ అవర్ డ్యూటీ ఆల్వేస్ టు రిమెంబర్ దెమ్, నాట్ టు ఫర్గెట్ దెమ్. దేవుని బిడ్డలంగా మన యొక్క డ్యూటీ ఏంటంటే ప్రియులరా, ఆయన చేసిన ఆ కార్యాలను మర్చిపోకూడదు, కానీ ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. లాస్ట్ టైం వి లెర్న్ దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ డన్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ప్రియులరా, పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే, ఆయన చేసిన ఆత్మీయ ఆశీర్వాదాలను, స్పిరిచువల్ ప్యాకేజ్, ఆత్మీయ ప్యాకేజ్లో ఆయన చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. నంబర్ 1, వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ ప్యాకేజ్? వాట్ ఈస్ దట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ గాడ్ హెస్ గివెన్ టు us దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్? ఆత్మీయంగా దేవుడు మనకు చేసిన అద్భుతాలు ఏంటి, ఆశ్చర్యకరాలు ఏంటి, కార్యాలు ఏంటి, మనం మర్చిపోకూడని విషయాలు ఏంటంటే ప్రియులారా, నంబర్ 1, వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ గాడ్ క్రియేటెడ్ యూ అండ్ మీ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు నిన్ను నన్ను తన స్వరూపమందు, తన పోలిక చొప్పున సృష్టించిన విషయాన్ని మనము మర్చిపోకూడదంట ప్రియులారా. వీ షుడ్ నాట్ ఫర్గెట్ వాట్ గాడ్ హెస్ డన్. మనకు దేవుడు చేసిన ఉపకారములను, మనకు దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. హీ క్రియేటెడ్ us ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. ఆయన తన స్వరూపమందు మనల్ని సృష్టించాడు. As I told last time, thank God, God has not created like animal. Thank God, God did not create us like birds. Thank God, God did not create us like insects. Thank God, God did not create like a fish in the sea. Thank God, God did not create like a sun, moon and star. They are always stationary. They are always in one place. They cannot move. They don't have feelings. They cannot do any work. But you and me, we are created in the image of God. ప్రియులారా, దేవుడు మనల్ని పశువులుగా చేయనందుకు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మనల్ని పక్షులుగా చేయనందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మనల్ని పురుగుల చతుష్పాద జంతువులుగా చేయనందుకు మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. దేవుడు మనల్ని చేపలుగా చేయనందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాం. దేవుడు మన ఏదో సూర్యుని, చంద్రుడు, నక్షత్రాల వలె, ఆ గ్రహాల వలె మనల్ని చేయనందుకు మనం దేవునికి, ఎందుకంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అవి మనలాగా మాట్లాడలేవు, అవి మనలాగా కదలలేవు ప్రియులరా. అవి ఒకే ఒక ప్లేస్లో ఉంటాయి. దే ఆర్ స్టేషనరీ. ఒకే ఒక స్థలంలో అవి నివాసం చేస్తాయి. కానీ మీరు, నేను దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాం. మనం మాట్లాడగలుగుతున్నాం. రేపు మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో మనం ఉండగలుగుతాము, ఆయనను మనం చూడగలుగుతాము. అది మనుషులకు వచ్చిన దేవుడు భాగ్యం. Tomorrow when we die, tomorrow when Jesus calls us, when Jesus comes, we will all be with God. We will see him face to face. We will talk to him face to face. We will spend our eternity with him forever and ever and ever. That is the privilege
Number 2, we should not forget that still we are alive. రెండోది ప్రియులరా, మనం మర్చిపోకూడదు, మనల్ని దేవుడు ఇంకా బ్రతికించాడు. Thank God, God did not added us into the dead list. చనిపోయిన వారి గుంపులో దేవుడు మన పేరు చేర్చినందుకు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. Many people died during Corona last 2 years. Many people died with cancer. Many people died with accidents. Many people died with sickness. Many people died with so many bomb blastings and many things. But you and me, still God did not put us in that list. Hallelujah. Hallelujah. We are so blessed. Not because those people are bad. Dead people are gone. Those people, they're dead and gone. They're bad. So we are good. No. I'm not saying that. చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు, మనం ఒక్కడమే మంచోళ్ళం నేను అది కాదండి. ఇక్కడ పాయింట్ హియర్, ద పాయింట్ ఈస్ థ్యాంక్ గాడ్, గాడ్ డిడ్ నాట్ స్టిల్ కౌంటెడ్ us, you and me to put into death list. That's what I want to tell. ఏదో దేవుడు చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు, మనం ఏదో మంచులం అని అది కాదు ఇక్కడ పాయింట్. ఇంకా దేవుడు ఆ లిస్ట్ లో మనల్ని పెట్టలే. వన్ డే గాడ్ విల్ డెఫినెట్లీ పుట్ యూ అండ్ మీ ఇన్ టు దట్ లిస్ట్. ఆ లిస్ట్ లో, ఆ యొక్క పట్టిలో దేవుడు ఒకరోజు నన్ను పెడతాడు. కానీ ఇంకా థ్యాంక్ గాడ్ ఆ లిస్ట్ లో మనల్ని పెట్టినందుకు ఈరోజు మనం సంతోషంగా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. సెకండ్ స్పిరిచువల్ బ్లెస్సింగ్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్ స్టిల్ వీఆర్ నాట్ డెడ్, స్టిల్ వీఆర్ అలైవ్. ఇంకా మనం చనిపోలేదు ప్రియులరా, ఇంకా మనం బ్రతికే సజీవులముగా బ్రతికే ఉన్నాం, ప్రాణాలతో ఉన్నాం. కాబట్టి అది మర్చిపోకుండా ప్రతిరోజు మనం దేవునికి థ్యాంక్స్ చెప్తూ, నన్ను నువ్వు బ్రతికించినందుకు థ్యాంక్స్ అయ్యా, నన్ను నువ్వు సజీవునిగా ఉంచినందుకు నీకు థ్యాంక్స్ ప్రభు అని మనము దేవునికి వందనాలు చెల్లించాలి. మూడోది స్పిరిచువల్ ప్యాకేజ్. the third spiritual package what we learned last week was, we thank God that God has sent His Son Jesus Christ into this world. మూడోది ప్రియులరా, యేసుక్రీస్తు, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు. Romans 3:23 says, all have sinned and fall short of the glory of God. రోమిలకు రాసిన పత్రిక 3:23 ఏముందంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయి ఉంటున్నాము. సేమ్ Romans 6:23 says, the wages of sin is death. అదే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడ్డ ప్రకారము పాపము వలన వచ్చు జీతము మరణం అంట. If Jesus would have not come, we all would have been killed, we all would have been dead in our sin. ఒకవేళ యేసు ప్రభు ఈ లోకానికి రాకుండా ఉండి ఉంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి పంపకుండా ఉంటే, మీరు నేను మన పాపంలోనే చనిపోయి ఉండేవాళ్ళము. బికాస్ బైబిల్ సేస్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చి జీతం మరణం అని ఉంది కదా. సో కాబట్టి యూ అండ్ మీ, వీఆర్ సచ్ ఎ బ్లెస్డ్ టుడే. లో we have Jesus Christ who came and died for us, delivered us, forgave us, gave us salvation, saved us from sin, from Satan, from hell. యేసుక్రీస్తును తండ్రి ఈ లోకానికి పంపినందుకు ఆయన వచ్చి మనందరిని రక్షించి మన పాపాలను క్షమించి నిత్య జీవంలోకి మనల్ని ప్రియులరా ప్రవేశింపచేసి మన పేరు జీవగ్రంథంలో రాసి ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు. We thank God for His Son Jesus Christ. తన కుమారుడైన యేసు ప్రభువును మన కొరకు పంపినందుకు మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ మనము చెప్తూ ఉండాలి. నాలుగో బ్లెస్సింగ్, పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రియులరా, దేవుడు మన భాషలో మనకు బైబిల్ ఇచ్చాడు. The fourth blessing what we have learned last week was God's spiritual blessings. God has given Bible or the word of God in our mother tongue, in our language, whether it is Telugu, Kannada, Tamil, Hindi, Marathi, Konkani or Marathi, or Kannada, English, Spanish, whatever it may be. So God has given Bible in our mother tongue. There are many languages in the world,
but only few languages they have translated Bible. ప్రపంచంలో ప్రియులరా చాలా చాలా భాషలు ఉన్నాయంట, కానీ బైబిల్ మాత్రము కొన్ని భాషల్లో మాత్రమే తర్జుమా చేయబడింది. There are many languages, there are many sects, they don't have Bible in their own mother tongue. Many sects are there, they don't have Bible in their mother tongue. అనేక గుంపులు ఉన్నాయి ప్రియులరా, వాళ్ళ తల్లి భాషలో వాళ్ళకు బైబిల్ లేదు. You and me, we have Bible, so we thank God. నీకు నాకు దేవుడు తన వాక్యాన్ని మన తెలుగు భాషలో, మన ఇంగ్లీష్ భాషలో ఇచ్చినందుకు మనం దేవునికి వందనాలు, థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. These are all the 4 blessings we have learned పోయిన వారం. These are all spiritual blessings. Even one more blessing, we should thank God for God has given Holy Spirit to us. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకిచ్చాడు. How many of us know after Jesus went to heaven, sitting in the right hand of the Father, it is the Holy Spirit who came down to the church, and from the day of Pentecost till today, it is the Holy Spirit who is controlling the church, who is controlling you and me. ఎంతమందికి మనకు తెలుసు ప్రియులరా, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయిపోయి తండ్రి కుడిపార్శ్వంన ఆయన కూర్చున్న తర్వాత పెంతికోస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంఘంలో ఉండేది ఎవరంట చెప్పండి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. జీసస్ గానే ఉంటాడు, కానీ ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంలో యేసు ప్రభు కూర్చున్నాడు. ఫిజికల్లీ మనం చెప్పాలంటే హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ ద చర్చ్, హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్. John 14 verse 6 says, John 14 verse 16 says, I pray that God may send Holy Spirit, that He may dwell with you, in you. నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, అప్పుడు తండ్రి మీకు పరిశుద్ధాత్మను పంపుతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీలో మీతో ఉంటాడు. See, Holy Spirit when He comes, He will dwell in us, He will be with us. ఆయన మనలో ఉంటాడు. So one more spiritual blessings that today Holy Spirit is in us, He is with us. Jesus Christ, when Bible says Emmanuel, that God is with us, not in us, He is with us, but Holy Spirit, He is in us as well as He is with us. ఇమ్మానుయేలు అనగా ప్రియులరా, దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనలో ఉన్నాడని అర్థం కాదని. దేవుడు మనకు తోడై ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన మనకు తోడై ఉండడం మాత్రమే కాకుండా ఆయన మనతో ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. Even when we thank God, even we should say, Holy Spirit, I thank you. Holy Spirit God, I worship you. We can worship Father, we can worship Son, we can worship Holy Spirit. We can sing songs for Father, we can sing songs for Son, we can sing songs for Holy Spirit. మనం తండ్రికి వందనాలు చెప్పొచ్చు, కుమారునికి చెప్పొచ్చు, పరిశుద్ధాత్మ దేవునికి చెప్పొచ్చు. మనం తండ్రికి పాటలు పాడొచ్చు, కుమారునికి పాటలు పాడొచ్చు, పరిశుద్ధాత్మ దేవునికి పాటలు పాడొచ్చు. మనం ముగ్గురిని ఆరాధించవచ్చు ప్రియులరా, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు. తండ్రిని పొగిడితే కుమారుని పొగిడినట్టే, కుమారుని పొగిడితే తండ్రిని పొగిడినట్టే, తండ్రిని పరిశుద్ధాత్మని పొగిడినట్టే. వీళ్ళు సపరేట్ కాదండి, వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. సో కాబట్టి మనం ఎవరిని స్తుతించినా, ఎవరిని ఆరాధించినా, ఎవరిని మనం గణపరిచినా వాళ్ళు పరలోకంలో తండ్రి చాలా సంతోషిస్తాడట. సో వన్ మోర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, we should thank God that God has given the Holy Spirit. దేవుడైన యెహోవా మనకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. మనము Holy Spirit is such a blessing. On the day of Pentecost, when all 120 people gathered in that upper room, many people they believe that is the upper room where Jesus has broken the bread, Last Supper, after Jesus' death
Again, all these 120 people came on the same supper, same room where Jesus has broken the bread last supper, and they were all gathered and they were praying. Bible says the Holy Spirit came upon them. They were all filled with the Holy Spirit and they were all speaking with other languages. పెంతెకోస్తు దినమందు వీళ్ళు 120 మంది ప్రియులరా ఆ యొక్క పై గదిలో వాళ్ళు కూడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, ఆ పై గది ఏదంటే యేసుప్రభు చనిపోక ముందు చివరి రాత్రి ఆ రొట్టెను రాక్షరసని శిష్యులకు ఇచ్చిన రూమ్ అంటండి గది. ఆ గదిలో వీళ్ళంతా కూడి దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గదిలోకి వచ్చి వాళ్ళున్న స్థలాలలో వాళ్ళని నింపి వాళ్ళలో ప్రవేశించి ప్రియులరా అప్పటి నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో మన హృదయాలలో ఉన్నాడు. We thank God for the blessing of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని మనకు థ్యాంక్స్. Now the question is, we pray to the Father. ఇప్పుడు తండ్రికి మనం ప్రార్థన చేస్తాం. That's what Jesus taught us to pray. యేసు ప్రభు మనకు ప్రార్థన నేర్పించాడు. He said, when you pray, pray in this fashion, our Father in heaven. యేసు ప్రభు మనకి ఏమని ప్రార్థన నేర్పించాడంటే, ఇలా మీరు ప్రార్థించాలి, పరలోకమందున మా చెప్పండి, పరలోకమందున మా తండ్రి. John chapter 15, it says, whatever you ask in my name, Father will give it to you. యోహాను 15వ అధ్యాయంలో ప్రియులారా యేసు ప్రభు అంటాడు, తండ్రిని మీరు నా నామమున ఏదడిగిననో తండ్రి అది మీకు అనుగ్రహించును. So here, when we pray to the Father. We pray in Jesus' name. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తాం. And we pray by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా మనము ప్రార్థన చేస్తాం. ఎగ్జాంపుల్, Romans 8:26. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం మా ప్రియులరా. Romans 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, అటువలే ఆత్మయు పరిశుద్ధాత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏంటి ఆ సహాయము? ఏలానగా మనము యుక్తముగా ఇలాగూ ప్రార్థన చేయాలము మనకు తెలియనుగా. మనం ఎలా ప్రార్థన చేయాలో యుక్తముగా మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింపి శక్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాను. మనకు ఆత్మనే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడంట. మనం మోకాలు ఉంగినప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలో రాదు కాబట్టి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ ప్రార్థనను మన నోటికి ఇస్తాడంట. మనం నార్మల్ గా ఉన్నప్పుడు ఈ లాంగ్వేజ్ మాట్లాడలేం. ప్రార్థన లాంగ్వేజ్ మనము నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడగలుగుతామా? ఓకే, ఇంగ్లీష్ లో కెన్ యు రీడ్ Richie? Likewise, the Spirit also helps in our weakness. Spirit also helps. You find your word, Spirit helps. Holy Spirit helps. In what way He will help? For we don't know what we should pray. You see, we don't know what we should pray as we thought. But the Spirit Himself makes intercession for us with groanings which cannot be uttered. So Spirit Himself will help us. He will pray. He will help us to pray. So moment we close our eyes, moment we try to pray, Holy Spirit will give those words. He will supply those words and we will pray to the Father. So we pray to the Father. We pray in Jesus' name. We pray by the help of the Holy Spirit. So one more spiritual blessing. God has given us Holy Spirit. God gave His Son, God gave Holy Spirit, God gave His Word, and God has become our Father. అంతేనా ప్రియులరా? దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా దేవుడు తానే మనకు తండ్రిగా అయ్యాడు. ప్రియుల, how many of us know in the Old Testament people
did not call God as a father. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు జనాంగము దేవుణ్ణి తండ్రి అని పిలవలేదు. Either they called God, Lord, Jehovah, Elohim, the Lord of hosts. దేవుణ్ణి పాత నిబంధన కాలంలో దేవా, యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతియు యెహోవా అని పిలిచారు కానీ తండ్రి అని పిలవలేదు. టుడే ముస్లిమ్స్, Jewish people, Jehovah's Witness, all these people, they don't call God as a father. ఈరోజు ప్రియులరా, ముస్లిమ్స్ కానివ్వండి, యూదులు కానివ్వండి, యెహోవా సాక్షులు కానివ్వండి, దేవుణ్ణి తండ్రి అని పిలవరు. ఓన్లీ క్రిస్టియన్స్, you and me, we call him Abba, Father. We call him Daddy. We call him Father. కేవలం ప్రియులరా, మీరు నేను మాత్రమే ఆయనను తండ్రి అని పిలుస్తాం. So we are so blessed that God became our Father. In the Old Testament, there are many places God says, I will be their father, they will be my children. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుడు భవిష్యత్తును గుర్తుపెట్టుకుని మనసులో పెట్టుకొని ఆ రోజులలో నేను వాళ్ళకు తండ్రిగా ఉంటాను, వాళ్ళు నాకు కుమారులుగా ఉంటారు. అది ఎప్పుడు యేసుప్రభు వచ్చి చనిపోయి మూడో దినం లేచిన తర్వాతే ఆ ప్రక్రియ జరుగుతుంది. When that will happen, after Jesus coming, after Jesus death and resurrection, okay, that will happen and already happened. So today you and me, we can call him Abba, Father, Heavenly Father, Gracious Father. He is our Father. He is our Heavenly Father. What a privilege. One more spiritual blessings God has given. God has written our names in the book of life. ప్రియులరా, ఇంకొక ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంట, దేవుడు మన పేర్లను జీవ గ్రంథంలో రాశాడంట. Shall we say hallelujah? Hallelujah. Loudly shall we say hallelujah? Hallelujah. Amen. Hallelujah. God has written our names in the book of life. దేవుడు మన పేర్లను జీవ గ్రంథంలో రాశాడంట. Please turn with me Luke's Gospel, chapter 10. Last verse. It says, do not rejoice because the demons are subjected to you. It says, rejoice because your names are written in the book of life. Okay? Can you read? Sunny? Chapter 12. మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. Luke's Gospel, chapter 10. Yes. Chapter 10. దానికన్నా I think verse 20 చదవండినా. Verse 20. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించుడని మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. యా ముఖేష్. But don't rejoice because evil spirits obey you. Don't rejoice because of evil spirits obey you. Rejoice because your names are registered in heaven. Rejoice because your names are registered in heaven. Rohit. Do You not know? rejoice. Read. Do not rejoice in this Ah. that the spirits are subjected to you, but rejoice that your names are written in heaven. Your names are written in Heaven. everyone, those who really obey Jesus, those who really follow him, those who really participate in communion, those who really do God's will, their names are registered in heaven. Especially after accepting Jesus, after taking baptism, our names will be registered. Otherwise, our names will not be registered. All the 12 disciples, 70 disciples, they all went for ministry. 2 by 2, they went to different villages, different towns. They preached the gospel. They healed the demons. They casted demons. And when they came back evening to Jesus, and they rejoiced and said, "Oh Lord, even evil spirits are obeying to us." Then Jesus said, "Do
Do not rejoice because evil spirits are obeying you. He says, rejoice because your names are written in heaven or in book of life. ప్రియులారా 70 మంది శిష్యులను యేసుక్రీస్తు ఒక ఇద్దరిద్దరిని గ్రామాలకు పట్టణాలకు వాక్యం చెప్పడానికి పంపించారు. వాళ్ళు వెళ్ళి దేవుని రాజ్యపు సువార్తను ప్రకటించి దెయ్యాలతో పీడితులైన వారిని విడిపించిన తర్వాత ఆ ఆనందం తట్టుకోలేక సాయంకాలం అయిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు సంతోషంగా, అయ్యా దెయ్యాలు నీ నామన మాకు లోబడుతున్నాయని చెప్పి సంతోషించినప్పుడు యేసు ప్రభు అంటాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకమందు జీవగ్రంథమును రాయబడినందుకు మీరు సంతోషించుడి. One more spiritual blessings. You know what is that? That your name, my name is written in the book of life. ప్రియులారా, ఇంకొక ఆత్మీయ ఆశీర్వాదం ఏంటంటే నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. Please turn with me book of Romans chapter 20 verse 15. Book of Revelation, the last book of Revelation chapter 20 verse 15. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడనట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఓకే రుచి. And anyone not found written in the book of life, if anyone is not found written in the book of life, was cast into the lake of fire. ఎవని పేరైనా ఆ పరలోకంలో లేదనుకోండి ప్రియులరా, వాళ్ళు నరకంలో త్రోయబడతారు. If anyone's name is not found written in the book of life, they will be cast into the lake of fire. That is the reason we emphasize we have to believe Jesus, we have to confess our sins, we should take baptism, we should participate in the communion, we should come to church regularly, and we should read the word, we should pray, and we should give our tithes, we should preach gospel. All these steps. If you want to go to second floor or third floor, you cannot go, fourth floor. You have to go step by step. మన ప్రియులరా, 3వ అంతస్తుకి వెళ్ళాలంటే 4 మెట్లు ఎక్కలేం కదా ప్రియులరా, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటారా. సో మనం బాప్తిజం తీసుకోవాలా, విశ్వసించాలా, మనం వాక్యం చదవాలా, మందిరానికి రావాలా, మనం సంపాదించిన దాంట్లో మన 10వ భాగం కంటే దేవునికి ఎక్కువ ఇవ్వాలా, మనం నలుగురికి సువార్తను ప్రకటించాలా. ఇవన్నీ చేసినప్పుడు అది మన ప్రియులరా, అప్పుడు మన పేరు ఎక్కడ ఉంటుందంట రోహిత్? జీవగ్రంథంలో. అప్పటి వరకు మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. చాలా మంది చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు బ్యాప్టిజం తీసుకోరు, వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉండదు. ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటారో, ఎవరైతే విశ్వాసంలో కొనసాగుతారో వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. Those just many people come to church, they just sing everything, but they have not taken baptism, but their names will not be there in the book of life. Definitely I'll talk one day more about the book of life. So fifthly, sixthly, we should thank God that our spiritual blessings, our names are written in the book of life. In the book of Exodus, Moses said, God, if you are killing those Israelites, if you don't forgive them, you will take my name from the book of life. నిర్గమకాండము 31 అనుకుంటాను ప్రియులారా, మోషే అంటాడు, దేవా ఈ ఇశ్రాయేలీయుల పాపాలు మీరు క్షమించకపోతే నా పేరు జీవగ్రంథము నుంచి మీరు తుడిచివేయండి. Moses knew his name is written in the book of life. మోషేకి తెలుసు ప్రియులారా, ఆయన పేరు జీవగ్రంథంలో ఉన్నది. So what is telling? You forgive them, otherwise you take my name from the book of life. It's not there. So ప్రియులారా, సో మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నందుకు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 12 verse 1 and 2 we will read. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము
1-2 వచనాలు మనం చదువుకుందాం ప్రియులరా. దీంట్లో ఏముందో ఒకసారి గమనించి ప్రియులు చదువు తెలుగులోమా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1. దేవదూత వచ్చి ఎవరెవరైతే పేర్లు ఆ గ్రంథంలో, ఆ గ్రంథం అంటే ఏ గ్రంథము? జీవగ్రంథం. ఎవరెవరి పేర్లు ఆ గ్రంథంలో ఉంటాయో వాళ్ళందరూ తప్పించుకుంటారంట. ఎస్ ముఖేష్. At that time, Michael, మైకిల్ the archangel, who stand guards over your nation, will arise. Then there will be a time of anguish greater than anyone since nation first came into existence. But at the time, every one of your people whose name is written in the books will be rescued. Okay, రేవంత్, రోహిత్. Many shall purify themselves and make themselves white and be refined. No, chapter 12 verse 1. Daniel. At that time shall arise Michael, the great prince, who has charge of your people, and there shall be a time of trouble, such as never has been since there was a nation till that time. But at that time your people shall be delivered. Your people will be delivered. Everyone whose name shall be found written in the book. Hey, you are that time, during the Antichrist time, it's Michael who's going to come, and then it says all your people will be delivered from the troubles whose names are written in the book. Now tell me, what is that book? Book of Life. Book of Life. ఎవరెవరైతే ప్రియులరా పేర్లు జీవగ్రంథంలో ఉంటాయో వాళ్ళందరినీ దేవుడు తప్పిస్తాడు. Whosoever names are written, recorded in the book of life, so Bible says God will rescue them during Antichrist period, during the last day. At that time, many troubles will come. There will be persecution. Many people will be killed. But all the people whose names are written in that book will be delivered, will be rescued. Rescued ante tappichukodu. God will deliver everyone whose names are written in that book of life. So 4th, 6th blessing, we should thank God that your name, my name is written in the book of life. All those people, those who never accepted Jesus, today just can accept and confess our sins. ఎవరెవరైతే ఇంకా యేసు ప్రభును అంగీకరించలేదు వాళ్ళు మన పాపాలు ఒప్పుకుందాం, అంగీకరిద్దాం. Those who are not taken baptism, don't question. Don't say, after my 10th pass, after my degree pass, after my PG pass, after I get my job, I'll take baptism. No. Whenever God gives us wisdom, whenever God gives understanding, whenever our spiritual eyes are open, we should take water baptism. నేను 10th పాస్ అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటాను, నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటాను, నాకు జాబ్ దొరికిన తర్వాత, నేను ఉద్యోగం దొరికిన తర్వాత బాప్టిజం తీసుకుంటాను అని కండిషన్స్ పెట్టొద్దు ప్రియులరా. దేవుడు మనకి ఎప్పుడైతే ఈ యొక్క మారు మనసు, ఈ రక్షణ, ఈ జ్ఞానం ఇస్తాడో తక్షణమే మనం ఒక దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి నేను బ్యాప్టిజం తీసుకుంటున్నా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర మనం బ్యాప్టిజము తీసుకోవాలి. ఎవరు బ్యాప్టిజం ఇచ్చారో అది ముఖ్యం కాదు, మనం బ్యాప్టిజం తీసుకున్నామా లేదా అది ముఖ్యం. ఇస్రాయెల్ దేశంలో తీసుకున్నామా, ఇండియాలో తీసుకున్నామా అది ముఖ్యం అస్సలు కాదు ప్రియులరా. It's not important whether we have taken baptism in Israel or India, whether we took baptism in the sea or in the river. These things are not important. They are all immaterial. మనం సముద్రంలో తీసుకున్నామా, నదిలో తీసుకున్నామా, చెరువులో తీసుకున్నామా, స్విమ్మింగ్ పూల్లో తీసుకున్నామా అది కాదు ప్రియులారా. మనం వాటర్ బ్యాప్టిజం తీసుకున్నామా లేదా. దినకరణ్ బ్రదర్ నాకు బ్యాప్టిజం ఇచ్చారు, బెన్నిహేన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అది ముఖ్యం కాదు, నేను తీసుకున్నానా లేదా. It's not important whether Benny Hinn gave me baptism or Brother Dinakaran gave me baptism. It's not who gave, whether I took or no. If you want your name to be written in the book of life, if we want our names to be written in the book of life, so Bible says, repent, confess our sins. If you feel you spoke something wrong, if you feel you hurt somebody with your words,
If you feel you did something wrong by looking something, by hearing something, by doing something, immediately say, Lord, I'm really sorry. ఏదైనా తప్పు చేసినట్టుగా, ఏదైనా తప్పు మాట్లాడినట్టుగా, ఏదైనా తప్పు తలంచినట్టుగా, ఏదైనా చేసినట్లు అనిపిస్తే తక్షణం ఆన్నే ఐఎమ్ రియలీ సారీ ప్రభువా, నన్ను క్షమించండి, నేను అలా చేయకుండాల్సిందని తక్షణం మన పాపాలు ఒప్పుకోవాలి. ఎవ్రీ నైట్ బిఫోర్ వి స్లీప్ వీ షుడ్ కన్ఫ్యూజ్ అవర్ సిన్స్ అండ్ స్లీప్. మనం పడుకోకముందు మన పాపాలు ఒప్పుకొని మనము పడుకోవాలి. ఇట్స్ అ బ్లెస్సింగ్ దట్ అవర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఆల్ దోస్ హు ఫాలో జీసస్ విల్ బి నేమ్, దేర్ నేమ్స్ విల్ బి రిటన్. As I told, step by step, you have to repent, confess your sins, believe Jesus as a Savior, take water baptism, be filled with the Holy Spirit, read the Word of God daily, pray every day, come to church, give your tithes to God, preach gospel to other people. Every day, confess our sins before we sleep. అడుగడుగున ప్రియులరా, ప్రతి అడుగడుగున మనము దేవునికి లోబడి ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడి పాపాలు ఒప్పుకోవాలి. రెండోది యేసు ప్రభును హృదయపూర్వకంగా విశ్వసించాలి, ఆయన నా కొరకు చనిపోయాడు. మూడోది వాటర్ బ్యాప్టిజం తీసుకోవాలి. నాలుగోది మనం ప్రియులరా బైబిల్ చదవాలి, రోజు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మందిరానికి రావాలి, ప్రభురాత్రి బలలో పాలు పొందాలి. మనం సంపాదించిన దాంట్లో 10%, 10వ వంతు కంటే ఎక్కువ ఇవ్వాలి. నలుగురికి సువార్తను ప్రకటించాలి. ఒక మంచి సాక్ష్యం మనము పొంది ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో అలాగే కంటిన్యూగా ఉంటాయి. సో ఈరోజు మనం నేర్చుకున్న బ్లెస్సింగ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటంటే దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియురా, ఈరోజు తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు పరలోకంలో ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో మనలో ఉన్నాడు. హల్లెలూయా. టుడే గాడ్ ద ఫాదర్ ఇస్ ఇన్ హెవెన్, సన్ ఈజ్ ఇన్ హెవెన్, బట్ ద హోలీ స్పిరిట్ హీ ఈస్ హియర్ ఆన్ ఎర్త్ ఇన్ ద చర్చ్, ఇన్ యూ అండ్ మీ, అండ్ ఈస్ విత్ us. So more than with us, he is in us. Sixthly, one more blessing, that our names are written in the book of life. There will be a book. We don't know what kind of book it is, but Bible says all those who are being saved, all those who have followed Jesus in every step, their names will be there in the book of life. Tomorrow when we go, definitely God is going to search that book. If our names are not there, Bible says they shall be thrown into the lake of fire. రేపు మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ గ్రంథాన్ని వెతుకుతాడంట. ప్రియులారా, మన పేర్లు లేవనుకోండి, మనము అగ్నిగుండంలో పడవేయబడతాం. సో అందుకని మన పాపాలు ఒప్పుకొని మనం దేవుని కొరకు జీవించి, మనం బాప్టిజం తీసుకొని ఇక మీదటైనా మన జీవితాలు మార్చుకుని దేవుని కొరకు జీవిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. My wife will pray. Just let us close our eyes. My wife will pray. She will lead us in prayer. స్తోత్రించాలి మహోన్నతుడ, సర్వ సృష్టికర్త, మీ యొక్క పరిశుద్ధ నామం బట్టి వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. తండ్రి నాయన, మా జీవితంలో మరి ఈ సమయం అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ బైబిల్ స్టడీలో మీ నుండి ప్రభువా మాకు అనేక విధమైన నాయన ప్రభువా ధర్మశాస్త్ర గ్రంథంలో మీరు నేర్పిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభువా. నాయన ప్రభువా, మీ బోధలు విని ప్రభువా మీ వాక్యం ప్రకారంగా జీవించకుండా అనుగ్రహించండి. ఆయన జీవం గల దేవుడో తండ్రి, జీవనిచ్చే దేవుడో తండ్రి, ఆయన నీకే వందనాలు. మీ యొక్క పరిశుద్ధతలకు వందనాలు తండ్రి. మీ కుమారుని ఇచ్చావు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చావు, మీ వాక్యం ఇచ్చావు ప్రభా. ఆయన నిత్య జీవం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మీ వాక్యం చదివి వాక్యం ప్రకారం జీవించే ఆత్మీయ నేత్రాలు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. యవనస్తులు, బిడ్డలు, స్త్రీ పురుషులు అందరూ ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన మరి ఈ యొక్క వాక్యం ద్వారా అనేక బిడ్డలు ప్రభా మీ యొక్క వాక్యం తెలుసుకుంటూ కృపను అనుగ్రహించండి. మేము పునాదు గణాల పట్టణం గురించి వేసి ఉంటే కృపను అనుగ్రహించండి తండ్రి. నాయన మా యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉండేలాగా మాకు అనుగ్రహించండి. ఆయన నీ అందు విశ్వాసం నుంచి ఉన్నాము ప్రభు. నాయన మా పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని నమ్ముచున్నాము.
ప్రభు ఏ బిడ్డ అయితే మరి ప్రభు ఈ యొక్క ఆయన బైబిల్ స్టడీని వీక్షిస్తున్నారో వాళ్ళందరూ దీవించండి Yes, Father. మేము ఆత్మీయంగా బలం పొందుటకు కృపను Yes, Lord. Yes, మీ Father. యొక్క వాక్యంతోనే మేము జీవించగలము తండ్రి నాయన ప్రభావం బట్టి వందనాలు Mm. ఇంతవరకు మా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలులకై నీకు వందనాలు స్తుతిస్తూ చెల్లిస్తూ Mm. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ముఖ్యంగా ప్రభా నేను విజయవాడలో ఉన్న రాజ్ కుమారి ఆంటీ గారిని సువర్చల వాళ్ళ మదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె నాయన చాలా సిక్గా చాలా సీరియస్గా ఉంది, వెంటిలేటర్ మీద ఉందని విన్నాము. ప్రభా ఆమెను మీరు ముట్టి స్వస్థపరిచి ఆమెను విడిపించి ఆమెను క్షేమంగా ఇంటికి నాయన పంపండి ప్రభు. Yes, Father. అంతేకాకుండా ప్రభా ఎంతమంది అయితే మా కొరకు ప్రార్థన చేయమని అడిగారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాం, దీవించండి. ముఖేష్ని ఆయన తల్లిదండ్రులను ఆయన చెల్లెని కానీ ఆశీర్వదించండి. నాయన రిచి వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు రిక్కిని ఆశీర్వదించండి. నాయన ఈవెన్ వి థ్యాంక్ యూ ఫర్ రోహిత్, నాయన వాళ్ళ అన్న రేవంత్, వాళ్ళ తండ్రి పీటరు రాయలమ్మని బట్టి కానీ స్తోత్రాలు దీవించండి. సన్నీని బట్టి, ప్రిన్స్ని బట్టి, మా వైఫ్ని బట్టి మీకు వందనాలు. నాయన మా కుటుంబం కానీ ఎల్లప్పుడూ మీ కొరకు జీవించి కృపనివ్వండి. మా సంఘం నుండి బ్రదర్ అలెగ్జాండర్ గారి కుటుంబాన్ని బట్టి థ్యాంక్స్ నాయన. బ్రదర్ వినోద్ గారి కుటుంబాన్ని బట్టి మీకు థ్యాంక్స్ ప్రభా. సిస్టర్ నాయన సిస్టర్ స్వర్ణ గారి కుటుంబాన్ని బట్టి మీకు థ్యాంక్స్ ప్రభా. నాయన ప్రతి కుటుంబం నాయన ఇంకా నాయన సిస్టర్ సునీత గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. సోదరి లత కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. సీను కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇమానుయల్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అలా ప్రభా ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వాళ్ళంతా మందిరానికి వచ్చి ఇంకా విశ్వాసంలో బలపడి ముందుకెళ్ళే కృపను భాగ్యాన్ని వాళ్ళందరికీ మీరు దయచేయండి ప్రభా. నేను ఈ యొక్క సాయంకాలం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మా దేశాన్ని మా దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని దీవించండి. కరోనా వ్యాధి నుంచి మా దేశంలో ప్రపంచం అంతటిని విడిపించి ప్రభా మీ స్వస్థతను పంపండి ప్రభా. మీ ఆరోగ్యాన్ని పంపండి. అందరూ యేసు ప్రభువును తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లౌడ్లీ షల్ వి సే ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ సావాసం మనందరికీ సదాకాలం తోడైనను కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులరా. దేవుడు మీ అందరినీ మీ కుటుంబాలను ఆశీర్వదించాక. విల్ మీట్ ఆన్ సండే, ఆదివారం నాడు మనం 10:30కి మనం గ్యాదర్ అవుతాం. అందరికీ వందనాలు. ప్రైజ్.